రామచంద్రుడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వస్తున్న విషయం కనిపెట్టిన ఇంద్రుడు ఇప్పుడు ఆయనతో మాట్లాడడానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కనుక నేను వెళ్ళిపోతున్నాను, ఆయన వచ్చేలోపు మన సంభాషణ ఆయన వినకూడదని చెప్పి సెలవు తీసుకుని మహావేగంగా మాతలి తన దగ్గరికి తెచ్చిన దివ్యరథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడి గుర్రాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కారణం ఆయన సస్యశ్యామలం చేయటానికి భూమిని వర్షాలు కురిపించేటటువంటి అధిదేవత. ఆయనకి పర్జన్యుడు అని కూడా పేరు. ఈ పర్జన్యుడి లక్షణం వీలున్నంత వరకు సకాలంలో వర్షాలు కురిపించటం, ఈ వర్షాల వల్ల భూమండలం అంతా ఎల్లవేళలా పచ్చగా ఉండేలా చేయటం. దానికి చిహ్నంగా ఆయన ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి 1000 గుర్రాలు పూంచినటువంటి రథంలో తిరుగుతాడు. ఆ రథం ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది, మహాకాంతితో ఉంటుంది. ఆయన ఒకవేళ భూమండలానికి వచ్చినా ఆయన పాదాలు నేలకి సోకకుండా పెడతాడు. ఆయన దర్శనం కావాలంటే కూడా పరమ తపశ్శక్తి ఉండాలి. రాముడంటే పరమాత్మ స్వరూపుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కనుక ఆ మహాత్ముడు చూడగలిగాడు. ఓ మాదిరివాడు ఆయన చూడలేడు. ఇప్పుడు శరభంగుణ్ణి వీడుక్కొని ఆయన దారిని ఆయన వెళ్ళిపోగానే రాముడు ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. కొంచెం మెల్లగా రమ్మన్నా సీతాలక్ష్మణులు కూడా వెంటే వచ్చేశారట. వీరు శరభంగునికి నమస్కారం చేశారు, పైగా పాద నమస్కారం చేశారు. చాలా చోట్ల చూడండి రాముడు మహానుభావులైన ఋషులందరికీ పాదాలకే నమస్కరిస్తాడు. అంతటి పరబ్రహ్మస్వరూపుడైనా ఎందుకు అలా నమస్కరిస్తున్నాడు అంటే భూలోకంలో మానవుడిగా ఉన్నంతకాలం మానవ ధర్మాన్ని నిర్వర్తించవలసినదే. తాను పరబ్రహ్మ అనే విషయం అరుగును పెట్టి మానవుడిగా అవతరించాడు గనక మహాత్ములు తపస్సు చేసినటువంటి వారికి భక్తితో నమస్కరించాలి. ఆయన నమస్కరించకపోతే ఆయన దండం పెట్టలేదు కనుక మనం ఎందుకు పెట్టాలని ఈ అజ్ఞానులు తాము కూడా ఈ మర్యాదని ఉల్లంఘిస్తారు. అందువల్ల జ్ఞానులు ఎక్కడ కనపడినా రాముడు ఎక్కువ మందికి నమస్కరించాడు. ఒక్క జాబాలి లాంటి వాళ్ళకి తప్ప అందరికీ నమస్కరించాడు. ఆయన నాస్తికవాదం చేసినప్పుడు, వేదానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాత్రం అటువంటి వారికి ఆయన నమస్కరించడు. ఎందుకంటే వేద వ్యతిరేకులు నమస్కారాలకు అర్హులు కారట. ఒక్కసారి వేద ధర్మానికి వ్యతిరేకంగా పెడితే అటువంటి వాడికి నమస్కారం చేయకూడదు. నాస్తిక్యం నాభివాదయేత్ అని శాస్త్రం. అదే మాట మనుస్మృతి చెబుతోంది, పురాణాల్లో నారద పురాణంలో ప్రత్యేకంగా చెప్పారు. ఇప్పుడు ఆ పాదాభివందనం చేశాక వీళ్ళంతా వారందరికీ ఆసనాలు ఇచ్చి తాను కూడా యథాప్రకారంగా వారిని సత్కరించి గౌరవించి, నాయన మీరాక కోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆయన. ఆయన ఎందుకు ఎదురు చూస్తున్నాడు ఈయన అడగకుండా ముందు కుతూహలంతో ఇలా అడిగాడు, మహాత్మా నేను మీ ఆశ్రమానికి వస్తున్నప్పుడు ఆకాశ మార్గంలో ఇంద్రుడిని చూచాను, ఆయన రథాన్ని చూచాను. దేవేంద్రుడు ఏదో కారణం లేకుండా రాడు, ఎందుకు వచ్చాడు అని అడిగాట. అయితే చెబుతున్నాను వీరు, ఆయన వచ్చిన ముఖ్యమైన పని బ్రహ్మ ఆజ్ఞని నెరవేర్చటం. నేను ఈ ఆశ్రమంలో కఠోర తపస్సు చేశాను. ఆత్మస్థుతి చేసుకోకూడదు కానీ విషయం తెలియడం కోసమే చెబుతున్నాను. నేను మహాతపస్సు చేశాను. ఆ ఉగ్ర తపస్సు వల్ల బ్రహ్మలోకాన్ని పొందడానికి నాకు అర్హత వచ్చింది. సమస్త లోకాలలో ఏ లోకానికైనా వెళ్ళగలను, కానీ ఉత్తమ లోకం బ్రహ్మలోకం కనుక అక్కడ దాకా వెళ్ళగలను. అంటే ఇంకా ఆయన వైకుంఠానికి కైలాసానికి వెళ్ళేటటువంటి తపస్సు కాదు, అది బ్రహ్మలోకం వరకు వెడతాట. బ్రహ్మ దగ్గర కొంతకాలం ఆతిథ్యం స్వీకరించాక అప్పుడు ముక్తి కడతాడనమాట. బ్రహ్మతో పాటు ముక్తి కడతాడు ఆయన. కొంతమంది అదృష్టం ఉండోయ్, బ్రహ్మదేవుడు తన దగ్గరికి తీసుకుని వారిని సేద తీర్చి ఆదరించి వారికి మర్యాదలు ఇచ్చి తన అవతారం చాలించేటప్పుడు తనతో పాటు ముక్తికి పట్టుకెడతాట. అంటే అంతకాలం బ్రహ్మగారికి అతిథిగా ఉండడం అంటే సామాన్యం కాదు. బ్రహ్మ పదవి పొందినవాడు ఎవడికి భ్రష్టత్వం లేదు. ఎందుకంటే బ్రహ్మగారి అవతారం సమాప్తం అయిపోతే ఆయన విష్ణువులో లీనమైపోతాడు. కాబట్టి బ్రహ్మకి మాత్రమే పతనం ఉండదు. ఇంద్రాదులకి వెళ్ళి పతనం ఉండే అవకాశం ఉంటుంది, కాస్త పుణ్యంలో తేడా వస్తే. అందుకే ఎక్కడైనా బ్రహ్మలోక జిగీషయ అనే పదం వాడారు తప్ప ఇంకో పదం వాడల. ఎందుకంటే ఈ బ్రహ్మలోకం అనే శబ్దములకు మోక్షముని కూడా అర్థం ఉన్నది. అందుకని నన్ను బ్రహ్మలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. నేను మహాతపస్సు చేయటం వల్ల బ్రహ్మగారు మెచ్చుకుని ఈ ఇంద్రుడిని పంపి ఆ ఇంద్రుడి ద్వారా నాకు ఒక సందేశం ఇచ్చాడు. నాయన శరభంగా, నువ్వు చేసిన తపస్సు చాలా గట్టిది, అసామాన్యమైనది.
ఆ తపస్సు నేను మెచ్చాను. నా దూతగా ఇంద్రుడిని పంపుతున్నాను. ఇంద్రుడిని పంపకుండా నిన్ను రమ్మనొచ్చు, కానీ ఇంద్రుడిని పంపితే అదొక మర్యాద. అందుకని సాక్షాత్తు దేవేంద్రుని నీ దగ్గరికి పంపాను. ఆయన ఆజ్ఞ సేకరించి నువ్వు తొందరగా నీ శరీరాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకానికి రా అన్నాడు ఆయన. ఆ మాట చెప్పడానికి ఆయన వచ్చాడు. నేను యోగ దృష్టి కలిగిన వాణ్ణి. ఆ యోగ దృష్టి వల్ల నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు, అది కనిపెట్టాను. అందుకే ఇంద్రుడు 2-3 సార్లు ఎంతో పూర్వం రమ్మని చెప్పినా నేను ఎందుకు వెళ్ళలేదంటే బ్రహ్మలోకానికి నీవు ఇక్కడికి వస్తావని తెలుసు గనక. బ్రహ్మలోకం నగచ్చామి త్వాం అదృష్ట్వా ప్రియా అతిథిం. నువ్వు నాకు ప్రియమైన అతిథివి. రాముడంతటి వాడి కంటే గొప్ప ప్రియుడైన అతిథి మరొకడు ఉండడు. అటువంటి అతిథివి నువ్వు నా ఆశ్రమానికి వచ్చాక నీకు గౌరవ మర్యాదలు చేసి నిన్ను చూచి అప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళాలి తప్ప నిన్ను చూడకుండా బ్రహ్మలోకానికి వెళ్ళకూడదని నేను ఒక కఠోర నిర్ణయం తీసుకున్నాను. అందుకే నీ రాక కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పటికీ నా కోరిక నెరవేరింది, నువ్వు వచ్చావు. ఒక వ్యక్తి తపస్సు చేస్తే ఆ తపస్సుకు ఫలితంగా బ్రహ్మలోకం రావడం పెద్ద గొప్ప కాదట. అసలు పరబ్రహ్మస్వరూపుణ్ణి దర్శనం చేయటమే ఆ తపస్సునకు నిజమైన ఫలితం. అటువంటి పరబ్రహ్మవు నువ్వు వచ్చావు. ఇప్పుడు నాకు కోరిక ఉన్నది. అతిథిగా నీకు కేవలం పండో కాయో దొంపో ఇచ్చి పంపడం కాదు. నా తపస్సు వల్ల నేను అక్షయలోకాలు పొందాను. అంటే నాశనము లేనంత పుణ్యం నాది. సాధారణంగా స్వర్గానికి వెళ్ళిన వాడు కొంతకాలం స్వర్గంలో ఉండి పుణ్యం క్షీణించాక తిరిగి భూలోకంలో పడిపోతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించాక ఎంత గొప్పవాడైనా స్వర్గం నుంచి భూలోకంలో పడిపోతాడు. మళ్ళీ తిరిగి వాడు భూలోకంలో జన్మ ఎత్తవలసిందే. కానీ అక్షయలోకాలు అంటే ఏమిటి? ఈ పుణ్యం వల్ల ఎన్నాళ్ళు ఉన్నా ఊర్ధ్వలోకంలో మళ్ళీ భూమి మీదకి రాడట. అంత గొప్ప పుణ్యం నేను చేశాను. ఈ లోకాల వల్ల ఆఖరికి బ్రహ్మలోకం కూడా వచ్చింది నాకు. బ్రాహ్మ్యశ్చ నాకపృష్ఠాశ్చ ప్రతిగృహ్ణీష్వమామకాన్. నేను బ్రహ్మలోకం స్వర్గలోకం వంటి సమస్త లోకాలు నా తపశ్శక్తితో పొందాను. ఆ పుణ్యం నీకు ధారపోసేసి నేను ముక్తి పొందాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకు అనుమానం రావాలి, ఈయన కష్టపడి తపస్సు చేసేట, ఈ తపస్సు రాముడికి ధారపోసేస్తాట. ధారపోస్తే ఈయన ఏమైపోతాడు? మనకున్న డబ్బంతా ఇతరులకు ఇస్తే మనం కటిక దరిద్రం అవుతామని ఒక భయం మనకు ఉండాలి కదా. ఈయనకున్నది కేవలం తపస్సు అనే ధనం. ఈ తపోధనం ధారపోస్తే ఈయన ఏమవుతాడు? కానీ ఆయన జ్ఞాని గనకే ఆ మాట అన్నాడు. ముక్తి పొందాలంటే పుణ్యము ఉండకూడదు, మన దగ్గర పాపము ఉండకూడదు. పుణ్యపాప కర్మలు రెండూ త్యజించిన వాడే ముక్తి పొందుతాడు. అందుకే మనకి వామన అవతార ఘట్టంలో స్వామివారు ఏమన్నారు? ఎవరిని నేను కరుణించాలనుకుంటున్నానో ముందు వాడి సంపద లాక్కుంటాను, ఆ లాక్కున్నాకే వాడికి ముక్తిస్తానన్నాడు. అక్కడ బలిచక్రవర్తి దగ్గర రాజ్య సంపద ఉంది కాబట్టి లాక్కున్నాడు. ఈయన దగ్గర ఏ సంపద ఉంది? పుణ్య సంపద ఉంది. పుణ్యం ఉంటే ఆ పుణ్యం ప్రతిబంధకం అవుతుంది. దేనికి ప్రతిబంధకం? ముక్తికి ప్రతిబంధకం అవుతుంది. ఈ పుణ్యం ఉంటే స్వర్గ సుఖాలు అనుభవించాలి, అది క్షీణిస్తే మళ్ళీ భూమికి రావాలి. అందుకని పూర్వం ఏం చేసేవారు? ఏ పుణ్యము చేసినా ఈ పుణ్యమంతా పరమేశ్వరుడికి అర్పణ చేసేవారు. అందుకని చిట్ట చివర పరమేశ్వర అర్పణ వస్తు అన్నారు. ఓ 10 రూపాయలు ఎవరికైనా దానం చేస్తే ఏమండో నేను 10 రూపాయలు దానం చేశాను 10 సార్లు అనౌన్స్ చేయక్కర్లా. ఈ దాన ఫలితం నేను పరమాత్మకి సమర్పిస్తున్నాను అనాలి. పరమేశ్వరార్పణ బుద్ధితో సమర్పణ చేసిన వాడికి మాత్రమే ముక్తి వస్తుంది. ఇంతటి జ్ఞానం ఉంది కాబట్టి శరభంగుని దగ్గర రామార్పణ వస్తు అన్నాడు వాటిని. అప్పుడు ఆయనకి ముక్తి వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే బ్రహ్మలోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాలి. అప్పుడు రాముడు ఏమన్నాడు? అహం ఏవ ఆహరిష్యామి సర్వలోకాన్ మహామునే. దీనికి 2 అర్థాలు. ఆ మాత్రం లోకాలు నేనే సంపాదించుకుంటానని ఒక అర్థం. ఆహరిష్యామి అంటే నీ పుణ్యం అంతా స్వీకరిస్తాను, అపహరిస్తానని అర్థం. ఆహరణము అంటే అపహరించుట. నాయనా నువ్వు కష్టపడి చేసి తపస్సు చేసి ఆ తపస్సు నాకు ధారపోస్తున్నవే, ఆ తపశ్శక్తి అంతా లాగేసుకుంటున్నాను. లాగేసుకుంటే ఇక నీకే భవబంధాలు ఉండవు, నువ్వు ముక్తి పొందుతావు. ఇది ఆయన అన్నమాట. రెండోది, నేను నా లోకాలు నేనే సంపాదించుకుంటాను, నువ్వు ఇవ్వక్కర్లా, నేను పుచ్చుకోక్కర్లా. 2 అర్థాలు వచ్చేలా మాట్లాడాడు. ప్రస్తుతం నేను క్షత్రియుణ్ణి, పుచ్చుకోకూడదు, కానీ పుచ్చుకుంటాను. ఏం పుచ్చుకుంటాను? నీ పుణ్యమంతా లాక్కుంటాను. పుచ్చుకున్నట్టే. ఇక ఇప్పుడు మాకు ప్రతిఫలంగా
నీవు చెప్పిన మాట విన్నాం గనక ఓ మంచి సలహా కావాలి. మేము ఈ దండకారణ్య ప్రాంతాలకు వెడుతున్నాం. ఇదంతా ఇంకా దండకారణ్య యొక్క ప్రారంభమే కదా. చిత్రకూట పర్వతం దాటి అక్కడి నుంచి ఉన్న అడవుల్లో వస్తూ పూర్తిగా వీళ్ళు కేకారణ్యంలోకి, దట్టమైన దండకారణ్యంలోకి ఇంకా వెళ్ళలేదు. ఇంకా దండకారణ్యం వచ్చిందా లేదా అన్నట్టుగా ఉంది ఆ ప్రయాణం అంతా. అందుకే మేము దండకారణ్యపు దట్టమైన ప్రాంతాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ ఎక్కడ ఉంటే సుఖంగా ఉంటుందో, ఏ ప్రాంతంలో ఉంటే మా వల్ల 10 మందికి ఉపయోగమో, మాకు వనవాసం సుఖంగా సాగుతుందో చెప్పు అన్నట్ట. మహాత్మా, యుక్తియుక్తమైన నీ మాటలు నాకు అర్థమయ్యాయి. అందువల్లే మీకు సలహా ఇస్తున్నాను. ఇక్కడికి దగ్గరలో సుతీక్ష్ణుడు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి గురించి యతఃపూర్వం కూడా నువ్వు వినే ఉంటావు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన పవిత్రుడు. ఆ ఆశ్రమంలో ఉండడం వల్ల మీకు ధర్మాచరణ హాయిగా సాగుతుంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే ధర్మం సాగదట. పాపాత్ముల సన్నిధానంలో ఉంటే, దుష్ట సాంగత్యంలో ఉంటే మనకు కూడా దుష్టపుట ఆలోచనలు వస్తాయి. అదే మహాత్ముల సన్నిధానంలో ఉంటే వారి ఆలోచనల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. రోజు రామాయణం వినడానికి ఇక్కడికి వచ్చి కూర్చునేటువంటి వాడికి దురాలోచన రాదు. అదే ఇంకొక చోటికి వెళ్ళకూడని చోటికి వెడితే ఆ దౌర్భాగ్యపు లక్షణం మన మీద పడుతుంది. అందుకని నీవు అక్కడికి వెళ్ళు. ఇక్కడికి నదీ తీరంలో పశ్చిమాభిముఖంగా వెడితే సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని నువ్వు చేరుతావు. నిన్ను దర్శించడం కోసమే ఇంతకాలం ఈ ముసలి శరీరాన్ని అట్టే పెట్టుకున్నాను. నా శరీరం బాగా వడిలిపోయింది అన్నాడు ఆయన. ఇంత తపస్సు చేసి మహాశక్తి కలిగిన వాడు ఆయన. తలచుకుంటే 25 ఏళ్ల కుర్రాడుగా అయిపోగలడు. అయినా తపశ్శక్తితో 25 ఏళ్ల కుర్రవాడిగా మారి భూలోకంలో ఉండడానికి ఆయన ఇష్టపడడం లేదు. అందుకే మీరు చూడండి, అనసూయ ముసలిదైపోయింది. ఆవిడ తలుచుకుంటే యువతిగా మారుతుంది. మారలేదు. భూలోకంలో ఉన్న ఈ మానవ శరీరం కంటే ముక్తి ముఖ్యము అని వాళ్ళు కనిపెట్టారు. అందుకే తమ మంత్రశక్తులు, తపస్సులు స్వార్థ ప్రయోజనాలకి, లౌకిక సౌఖ్యాలకి వాడుకోరు. వాళ్ళు వాడుకోవాలనుకుంటే పెద్ద కష్టం కాదు. ఈ శరీరం వార్ధక్యం వల్ల పాడైపోయింది. ఈ శరీరాన్ని నీవు చూస్తూ ఉండగా విడిచిపెడతాను. అది ఎలాగట? పైగా జీర్ణాం త్వచం యవ ఉరగహ. ఉరగహ అంటే పాము. పాము ఏం చేస్తుంది? తన కుబుసాన్ని విడిచిపెట్టి కొత్త చర్మం ధరిస్తుంది. తరచుగా పాము ఏం చేస్తూ ఉంటుంది? కుబుసాలు విడిచిపెడుతుంది. దాని చర్మం విడిచిపెట్టే శక్తి దానికి ఉన్నది. ఆ విడిచిపెట్టే ముందు అది మహాబాధపడుతుందండో. ఒళ్ళంతా ఒక రకమైన మంట వచ్చేస్తుంది. మొత్తం చర్మం అంతా ఊడిపోవాలి కదా. ఆ పాము కుబుసం చూస్తే పాములాగే ఉంటుంది అది. అప్పుడు అది పొందే బాధ కొంచెం బాధ అయినా తర్వాత కొత్త చర్మం వచ్చాక సుఖపడుతుంది. నేను అలా శరీరం విడిచిపెడతాను అంటే నేను నా శరీరాన్ని అగ్నిలో వేసేస్తున్నాను. అగ్నిలో కాలేటప్పుడు కొంచెం బాధ ఉంటుంది. అయితేనే దీనివల్ల శాశ్వత కైవల్యం పొందుతాను అని పలికి రాముడు చూస్తూ ఉండగానే అగ్నిగుండాన్ని బాగా ప్రజ్వరల చేశాడు. బాగా అగ్నిని ప్రతిష్ఠించి బ్రహ్మవేద మంత్రాలు చదివి నెయ్యి బాగా పోసాడు. పైగా మామూలు నెయ్యి కాదట, తెగపోసేశాడు అందులోకి. ఆ తర్వాత రాముడికి నమస్కరించి అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి అందులో ప్రవేశించాడు. రాముడు, సీత, లక్ష్మణుడు అందరూ చూస్తూ ఉండగా ఆ శరీరం ఆ అగ్నిగుండంలో పడిపోయి చుర్ర కాలిపోయింది. బాగా బక్క చిక్కిపోయి వేళ్లాడిపోయిన చర్మంతో, ముడతలబడినటువంటి ముఖంతో, బాగా తెల్లబడిపోయిన వెంట్రుకలతో ఉన్న మహానుభావుడి శరీరం నిమిషాల్లో కాలిపోయిందిట. పెద్దగా లోపల ఇంకేం లేదులేండి, సరుకేమీ లేదు. బాగా గాఢమైన శరీరం ఉంటే ఏమన్నా తేడా ఉండేది. ఆ శరీరం అంతా ఇంచుమించుగా అప్పటికే జీర్ణమైపోవడం వల్ల అందులో పడడంతో అన్నీ కాలిపోయాయి. ఇక్కడ రాశారండి, జీర్ణాం త్వచం తథా అస్థీని యచ్చ మాంసం సశోణితం కేశాంశ్చ. తల వెంట్రుకలు, ఎముకలు, చర్మం అన్నీ చుర్రమనే శబ్దంతో కాలిపోయాయి. అలా కాలిపోతూ ఉండగా అందులోంచి ఒక దివ్య పురుషుడు పైకొచ్చాడు. ఆయన ఎంతున్నట్ట? కేవలం 15-16 ఏళ్ల కుర్రాళ్ళలో ఉన్నాడట. కుమారహ అంటే 16 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాడికే కుమారుడు అని పేరు. అలాంటి కుమార రూపంలో బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? అగ్నివలే ధగ వెలిగిపోతున్నట్ట. అగ్ని సమానుడు ఆయన. పూర్వం ఉన్న వార్ధక్యపు శరీరం విడిచిపెట్టి దివ్య శరీరం ధరించాడు. ఇలాంటి దృశ్యాలు నా అదృష్టవశాత్తు నేను చూశాను కాబట్టి చెబుతున్నాను.
ఇందులో వాల్మీకి వర్ణించిన దాంట్లో రవ్వంత అతిశయోక్తి లేకుండా కొండంత కాంతి ఉన్నటువంటి వాళ్ళని చూశాను. నేను చెప్పాను కదా, చాలా కాలం క్రితం ఓ లారీ డ్రైవరు, అతని పేరు నాగరాజు. ఏనాటి మాట ఇది, మేము 2003 సంవత్సరం నుంచి 2004 మధ్యలో 128 రోజులు భాగవతం చెప్పాం. అప్పట్లో ఏలూరులో పాత ఆలయం ఒకటి ఉండేది. అది సంతాన వేణుగోపాలస్వామి ఆలయం. అగాధంలో ఉండేది అది. ఏదో 108 రోజులు పురాణం చెబుతానన్నాను. అప్పటికి ఉద్యోగంలో ఉన్నాను కనుక ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కనుక ఉద్యోగం అయ్యాక సాయంత్రం వెళ్ళి పురాణం చెప్పచ్చు. తీరా 108 రోజులు అంటే ఆ కార్యక్రమానికి పాంప్లెట్ కొట్టించిన ఆయన చేసిన చిన్న పొరపాటో లేకపోతే భగవంతుని అనుగ్రహం 128 పడింది. 128 రోజులు భాగవతం ఆ ఏకధాటిన, ప్రతిరోజు 2 గంటల చొప్పున. అంత చెబితే కూడా తనివి తీరలేదు జనాలకి, ఇంకా ఎంతో కొంత మిగిలినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ రోజుల్లో చాలా బాగా జరిగింది. హఠాత్తుగా మీకు గుర్తుండే ఉంటుంది, 2003లో నవంబరు డిసెంబరు ఆ కాలంలో ఘోర వర్షాలు కురిసి గుడంతా మునిగిపోయింది. అప్పుడు ఆ గుడిని మళ్ళీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు నేను ఆ గుడిలో ఉపన్యాసం ఆపకూడదు, కానీ లోపల కడదామంటే ఇక్కడ దాకా నీరండి. ఒక్క నా కూర్చునే మండపం మాత్రం ఎత్తుగా ఉండేది, మిగతా అంతా మునిగిపోయింది. స్వామివారికి లోపలికి ఇక్కడ దాకా మునిగిపోయిన కంఠంతో అర్చకుడు వెళ్ళేవాడు. మా శిష్యుడు ఇప్పుడున్నాడు, వెళ్ళి అడగండి చెప్తాడు, రాంబాబు అని ఉంటాడు ఆచార్యుడు. అదొక భయంకర దుస్థితి. స్వామివారు ఒక్కరే ములగలేదు, మిగతా అంతా మునిగిపోయారు. నేను ఆ నీళ్లల్లోంచే వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి అక్కడ స్టేజి మీద కూర్చునేవాడిని. ఈ జనాలు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఎక్కువ మంది భక్తులు నీళ్లల్లో నిలబడి ఉన్నారండి. చాలా రోజులు ఇక్కడ దాకా నిలబడి ఉన్నారు. నేనన్నాను, ఎందుకర్రా ఇంత మైకులు ఉన్నాయి కదా బయట కూర్చోండి అంటే, అదేంటంటే గురువుగారే నీళ్లల్లో వెళ్ళి అక్కడ కూర్చుని తడిసిన బట్టలతో పురాణం చెబుతుంటే మేము మాత్రం కూర్చోమన్నారు. కూర్చున్నారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఆ తర్వాత ఇప్పుడు అద్భుతంగా ద్వారకా తిరుమల దేవస్థానం వారు తీసుకుని ఆ తర్వాత సంవత్సరమే చాలా బాగా కట్టారు. ఇంకా ఇప్పుడు తిరుగు లేకుండా ఉందనుకోండి, అది వేరే విషయం. చాలామంది పెద్దలంతా కలిసి చేశారు. అదంతా ఇప్పుడు చెప్పను నేను. ఈ నాగరాజను ఓ డ్రైవర్ వచ్చేవాడు, లారీ డ్రైవరు. ఆ కుర్రాడు ఆ రోజుల్లో వాడి కర్మయోగం వల్ల ఏదో వ్యసనాల పాలైపోయాడు. ఒక దురదృష్ట రోగం వచ్చింది. ఆ పురాణం మధ్యలో చచ్చిపోయాడు. ఆసుపత్రిలో చచ్చిపోయాడు. నా వెంటబడ్డాడు. రోజు రాత్రిపూట గుండెల మీద కూర్చునేవాడు అనమాట. బాబోయ్ నేను అల్లాడిపోతున్నాననేవాడు. నేను మధ్యలో, ఒరే బాబు నీ కోసం భాగవతం చేస్తానరా, 11 రోజులు అవనివరా బాబు అంటే వినేవాడు కాదు. అబ్బెబ్బే మీకు నాకు మధ్యలో అనుబంధం గొప్పదండి. పెళ్లి కాకుండా చచ్చిపోయాడు వాడి పైగా. అంటే ఏ అనుబంధం ఉన్నా 11 రోజులు నీకు మైలు అవ్వాలరా అన్నాను. ఈలోపు నేను వాడితో ఏదో అరుస్తూ ఉంటే ఈ పక్కవాడేమో, ఏమండో ఏమిటి రాత్రిపూట అరుపులంది. ఏం చెప్పంటో, నాకు అరుపులు కాదు వాడు చరుపులు చరుస్తున్నాడు అన్నాక, ఈ భాగవతం మధ్యలోనే భాగవత సప్తాహం చేశానండి. భాగవత సప్తాహం చేసి 7వ రోజు తులసికోటలో వాడి పేరు మీదుగా నీళ్లు విడిచిపెట్టగానే అద్భుతమైన కాంతితో నా ఎదురుగుండా ప్రత్యక్షమై దండం పెట్టి వెళ్ళిపోయాడు. కృతజ్ఞతతో వెళ్ళాడు. అందువల్లే భాగవతం పారాయణం చేసినటువంటి మహాఫలితాన్ని ఎవరికైనా ధారపోస్తే వారు తప్పక ముక్తిని పొందుతారని ఎన్నోసార్లు చెప్పానే, ఆ మాట నిజమని చెబుతున్నాను. అది చాలా గొప్పది. ఈ గ్రంథాల గొప్పతనం మనకి తెలియదు. భూలోకంలో ఉన్నప్పుడు వాటిని మనం పట్టించుకోం. శరీరం విడిచిపెట్టాక వీటి గురించి ఎంత ఆలోచించినా తిరిగి రాలేము. నరకంలో యాతన పడుతున్న వాళ్ళు ఏడుస్తారట, అయ్యో భూలోకంలో ఉన్నప్పుడు రామాయణం వినలేకపోయాం, పారాయణ చేయించుకోలేకపోయాం, భాగవతం వినలేదని ఏడుస్తారటండి. గరుడ పురాణాలు చెప్పారు. ఇంత దానం చేయలేకపోయాం, ఎక్కడ దేవాలయాలకు వెళ్ళలేకపోయాం, ప్రదక్షిణలు చేయలేకపోయాం. ఇప్పుడు మీ అదృష్టం బాగుండి ఈ దివ్య ఆలయం వచ్చింది. అక్కడ బోర్డుల మీద 1964లో ఫలానా వాళ్ళు ఇది ఇచ్చారని కనపడుతుందా? వారి తండ్రి గారి కాలంలో నుంచి ఉన్నటువంటి దివ్య ఆలయం. ఇప్పుడున్న భారతీ తీర్థ మహాస్వామి వారికి ముందు అభినవ తీర్థస్వామి వారు వారంతా దీనికి వచ్చారు. ఇక్కడికి కంచి పరమాచార్యులు వారు వచ్చారు. శృంగేరి పీఠం యొక్క ఆధ్వర్యంలో స్వయంగా నిర్వహింపబడుతున్న అపూర్వ ఆలయం. ఇంత పూర్వం సంగతి నాకు తెలియదు, కానీ నేను 2007 నుంచి ఆయనతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నవాడిని కాబట్టి పోలిశెట్టి హరిప్రసాద్ గారు నా దృష్టిలో వైకుంఠం నుంచి ఏదో కారణం చేత దిగి వచ్చిన ఒక దేవదూత. ఆయన అంటూ ఉంటాను, ఏదో చిన్నప్పుడు ఇచ్చేసాను. ఆ ఒట్టి మాట. ఆ కారణ జన్ములు ఏంటంటే అలా కనపడతారు, కానీ వాళ్ళు సమయం వచ్చినప్పుడు మంచి పనులు చేసి వెళ్ళిపోతారు. ఆ చివరి నుంచి మొదలు పెట్టండి ఒక్కసారి. ఆ చిట్ట చివరి బిల్వవనం ఉన్నది, అద్భుతమైనటువంటి బిల్వవృక్షాలు. నాకు ఎప్పుడు చూసినా ఆ బిల్వవృక్షాలు చూస్తే లేత లేత ఆకులతో కనపడుతున్నటువంటి ఆ బిల్వవనంలో ఆ ఆకులు ఇంద్రుడి యొక్క 1000 గుర్రాల్లా కనపడతాయి. ఇంద్రుడి గుర్రాలు ఆకుపచ్చ రంగులు ఉంటాయా, అవి అలాగే కనపడతాయి. ఆ బిల్వవృక్షాలు బహుశా
కైలాసం నుంచి పరమాత్ముడు పంపించుంటాడు. ఎక్కడో కాశీ నుంచి తీసుకొచ్చారట. అటువంటి బిల్వవృక్షం అక్కడున్నది. ఇంకా శివుడి ఆలయం ఓ పక్కన గంగామాత, మరో పక్కన పార్వతీమాత, రామలింగేశ్వర స్వామి వారి మధ్యలో కొలువై ఉన్నారు. అటు విఘ్నేశ్వరుడు, ఇటు కుమారస్వామి ఉన్నాడు. అక్కడ విఘ్నేశ్వరుడికి ఎదురుగుండా నిలబడి భక్తి శ్రద్ధలతో సుముఖశ్చైకదంతస్య అని అక్కడ పెట్టబడినటువంటి ఆ నామాలు చదువుతూ ఉంటే నాకు విఘ్నేశ్వరుడితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓ పక్కన కుమారుడు, అటేమో సిద్ధిబుద్ధి గణపతి, ఇటేమో వల్లీ దేవసేన సమేత కుమారస్వామి వారు. ఆ మధ్యలో ఆ పచ్చగా పసుపచ్చని పసుపు పూసుకొని, మంచి పసుపు రంగు పూసుకొని గంగామాత కనబడుతుంది శివుడికి కుడివైపు. శివుడికి ఎడం వైపునేమో భవానీమాత పార్వతీమాత కనబడుతుంది. పార్వతీమాత పాదాల దగ్గర శ్రీచక్రం కూడా ఉంటుందండి. ఎప్పుడు అర్చనలు జరుగుతూనే ఉంటాయి నిరంతరం. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక అర్చనలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ఆర్ద్రా నక్షత్రం వచ్చినప్పుడు, మహాశివరాత్రులు వచ్చినప్పుడు, సోమవారాల్లో, కార్తీక మాసాల్లో అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. నేను 5 గంటలకు ఒక్కోసారి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుందామని వెళితే అర్చక స్వామివారు అప్పటికే తలుపు తీసేస్తున్నారు ఏకంగా. ఆయనకి ఎంత ఓపిక ఆలోచించండి. అలా తలుపు తీయటం మొన్న శనివారం చూశాను. నేను వెళ్ళి ప్రదక్షిణ చేసుకునేవాడిని 108 ప్రదక్షిణలు. ఒక దివ్య ఆనందం కలుగుతుంది. ఎన్ని ప్రాంతాల నుంచి ఎంతమంది వచ్చి ఇక్కడ శాంతులు చేసుకుంటున్నారు. మొన్న ఒక ఆయనేమో షష్ఠిపూర్తి చేసుకున్నారు, ఇంకొకళ్ళు ఎవరో నక్షత్ర దోష శాంతి చేసుకున్నారు. ఎప్పుడు చూసినా వేద పండితులు, పురోహితులు కళకళలాడుతూ కనపడుతూనే ఉంటారు. ఎంతమందికి ఆశ్చర్యం కల్పిస్తూ ఎంతోమందికి ప్రాయశ్చిత్త కర్మలకు ఉపయోగపడుతున్నది ఆ శివాలయం అన్నమాట. పక్కనే నవగ్రహాలయం. ఆ నవగ్రహాలు కూడా ఏదో చిన్నా చితకా కాదు, మంచి బంగారపు కవచాలు పెట్టుకున్నట్టుగా కాంతితో ధగధగలాడిపోతూ కనపడుతూ ఉంటాయి. అపూర్వమైన నవగ్రహాలయం అది. ఆ ఆలయానికి నేను అప్పుడప్పుడు ప్రదక్షిణ చేస్తాను. 7-8 వస్తే ఈ జనాలతో నేను పరిగెత్తలేను కదా. అప్పటిదాకా గురువుగారు అంటారు, కానీ ప్రదక్షిణకు వచ్చినప్పుడు ఈయన కూడా తోసేసి వాళ్ళే ప్రదక్షిణ చేస్తున్నారు. అందుకని ఎందుకు వచ్చిందిలే ఈ భక్తుల్ని పాడు చేయటం అని తెల్లవారుజామున నేనును ఆయన కలిసి మొన్న వెళ్ళి 5:30కో ఎంతకో వెళ్ళి 6-6:30 కల్లా పూర్తి చేసుకొచ్చేస్తున్నాం. ఆ నవగ్రహాలకి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేయడం అంటే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేయడంతో సమానం. నవగ్రహ ప్రదక్షిణ చేసిన నవగ్రహాలకి ప్రత్యేక శాంతులు చేసుకున్న ఎటువంటి శని దోషాలైనా తొలగిపోతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి, దుర్నిమిత్తములు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి. ఆ పక్కనేమో వనం దగ్గర ఒక దత్తాత్రేయుడు ఉంటే, ఇక్కడ సరిగ్గా నవగ్రహాలకి ఇటు శివుడికి వెనక వైపు పశ్చిమ భాగంలో అపూర్వ రీతిలో దత్తాత్రేయుడు కనపడ్డాడు. ఇదిగో రేపు కాక ఎల్లుండేమో దత్త జయంతి, మార్గశీర్ష పూర్ణిమ. అలాంటప్పుడు ఆ దత్త జయంతి నాడు అపూర్వ రీతులు అభిషేకాలు జరుగుతాయండి. దత్తాత్రేయుడు అంటే అవధూత స్వామి, విష్ణుమూర్తి యొక్క దివ్య అవతారం. ఆయనకి సంబంధించిన శ్లోకాలు కూడా పెట్టారు. కొత్త వాళ్ళు ఎవరైనా చదువుకోవడానికి వీలుగా శ్లోకాలు కంఠస్థం చేయని వాళ్ళు ఆ శ్లోకాలు చదువుకోవచ్చు అన్నమాట. ఆ దత్తుడికి ఒక పక్కన అభిషేకాలు జరుగుతున్నాయి. ఇది కాక పక్కన రామచంద్రుడు దివ్యమంగళ విగ్రహంతో కోదండం పుచ్చుకొని సీతామాతతో లక్ష్మణునితో రాముడు అక్కడ కొలువై దర్శనమిస్తున్నాడు. నా అదృష్టం బాగుండి ఆ రాముడి దగ్గర ఆంజనేయుడిని ప్రతిష్ఠించే అవకాశం నాకు ఆయన ఇచ్చారు. ఇక్కడ 2015వ సంవత్సరంలో 40 రోజుల పాటు సంపూర్ణ హనుమద్వైభవం చెప్పాను. ఆ సందర్భంగా హనుమద్వైభవం ఎక్కడ చెప్పినా ఒక ఆంజనేయుడిని ప్రతిష్ఠిస్తున్నామండి అనగానే వెంటనే ఆంజనేయుడు తెప్పించేశారు హరిగారు. ఈ హరిగారు ఆ హరీశ్వరుణ్ణి తీసుకొస్తే ఆ హరిని నేను అక్కడ ప్రతిష్ఠించాను. మీరు ఈసారి చూడండి, రాముడు సీత అక్కడ ఉంటాడే, లోపల ఆ పక్కన ఉంటాడు ఆంజనేయుడు. ఆ ఆంజనేయుడు ఈ గురువు గారి చేత ప్రతిష్ఠింపబడ్డాడు. అవకాశం నాకు ఇచ్చాడు. ఎదురుగుండా ఒక ఆంజనేయుడు ఉన్నాడు. అబ్బో, ఆయన చూస్తే చెప్పక్కర్లా. లంకా నగరానికి వెళ్ళినప్పుడు పృషదంశక మాత్రస్సన్ అంటాడే, అంటే ఒక పిల్లంత రూపం ధరించాడని, అంత రూపంతో ఉంటాడు. అనగా విజృంభించి విశ్వరూపం చూపిస్తానని చెబుతున్నాడు అనమాట ఆయన. అలా వినయంగా ఉండి రాముడికి ఎదురుగుండా నిలబడి దర్శనమిస్తూ ఉంటాడు. అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతూ ఉంటుంది. ఆ దివ్య నక్షత్రాలు ఎప్పుడు వచ్చినా సరే, ఏకాదశి వచ్చినప్పుడు, పునర్వసు వచ్చినప్పుడు అక్కడ నిరంతరం అర్చనలు జరుగుతూ ఉంటాయి. అదొక అపూర్వమైన ఆలయం. ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే, శివాలయానికి స్మార్త సంప్రదాయంతో ఆగమంతో శైవాగమంతో అర్చన చేస్తున్నారు అర్చకులు. రాముడికి వైఖానస సంప్రదాయంతో వైఖానస అర్చకుల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. అంటే ఏ సంప్రదాయాన్ని ఎలా నిలబెట్టాలో అలా నిలబెడుతున్నారు. అదే శంకరాచార్యుల వారి యొక్క అద్వైతత్వం అంటే. అక్కడి నుంచి పక్కకు వస్తే అమ్మ శారదామాత తెల్లని కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణ వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన,
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ అనే శ్లోకం ఆ అమ్మవారి రూపంలో కనపడుతుంది. కొంద మల్లెలు, ఇందు చంద్రుడు, తుషార మంచు, హార ముత్యాలహారం, ఇవి ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉంటుంది సరస్వతి. సరిగ్గా విగ్రహం చూడండి, అందులో చెప్పినట్టుగా వరసగా మల్లెల వలె, చంద్రుని కాంతి వలె, మంచు వలె, అందులో హిమాలయ పర్వతాల్లో మంచు అన్నమాట. అలాంటి మంచులాగా తెల్లని మంచు ముత్యాలలాగా తళ్ళ తళ్ళ మెరిసిపోతూ ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారి ప్రాంగణమే బంగారపు కవచంలా కనపడుతుంది నాకు. సువర్ణకాంతితో అమ్మ ఉంటే అమ్మకి పైన లక్ష్మి ఉంటుంది చూడండి. పైగా సరిగ్గా ప్రాకారం పైన లక్ష్మీదేవి, ఒక పక్కన విఘ్నేశ్వరుడు, ఆ విఘ్నేశ్వరుడి పక్కన మహిషాసురమర్దని ఉత్సవమూర్తి ఉంటుంది. ఆ మధ్యలో కొలువై ఉన్నటువంటి శారదా పరమేశ్వరి శ్వేతకాంతితో బ్రహ్మాదుల చేత అర్చన చెయ్యబడుతూ ఉంటే ఆవిడ పాదాల దగ్గర ఉన్న శ్రీచక్రం చూస్తే మణిద్వీపం ఇక్కడికి వచ్చినట్టుగా కనపడుతుందన్నమాట. అటువంటి తల్లి ప్రాంగణంలో కూర్చుని భక్తి శ్రద్ధలతో ఎవరైనా అక్షరాభ్యాసాలు చేయించుకోవడం అంటే వాళ్ళ యోగ జాతకం ఎటువంటిదో ఆలోచించండి. ఆ శారదా పరమేశ్వరిని ఆనాడు శృంగపురిలో, ఋష్యశృంగపురిలో ప్రతిష్ఠించినటువంటి శంకరుడున్నాడే, ఆయన మనందరికీ గురువు, మహాగురువు, జగద్గురువు. అందుకని కృతజ్ఞతగా ఆ శంకరుణ్ణి ఆవిడకి ఎదురుగుండా ప్రతిష్ఠించారు. శంకర సాక్షాత్ అన్నారు. శంకరుడు అంటే సాక్షాత్తు శంకరుడే. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని ఆయనని భక్తులు స్తుతించారు. అటువంటి ఆదిశంకరాచార్యులు వారి దివ్య విగ్రహం, ఆయన దగ్గరేమో శివలింగము ఉన్నది. వాటికి అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటే ఆ దృశ్యం కళ్ళారా చూడడానికి 2 కళ్ళు సరిపోతాయా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే గోశాల, గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని సకల పురాణాలు చెప్పాయి. అటువంటి గోవులు కళకళలాడిపోతున్నాయి కదండి. ఇవాళ ఇళ్లల్లో తల్లిదండ్రులకు కూడా ఫ్యాన్ పెట్టట్లేదు చాలామంది. అటువంటిది అక్కడ గోవులకి హాయిగా ఫ్యాన్లు పెట్టారు, వాటికి ఆనందం కలగడానికి టేప్ రికార్డులు పెట్టారు. మధ్య మధ్యలో నా పురాణం కూడా వింటున్నాయి. అవి విని నన్ను చూడగానే నువ్వే నా పురాణం చెప్పావని చూస్తున్నాయి. ఆ ఆవుల మధ్యలో ఒక గోరాజు, అందులో మంచి కపిలవర్ణంలో ఉన్నటువంటి ఆబోతను, వాడు గోరాజు అంటే ఆబోతని అర్థం. ఆయన నన్ను చూసినప్పుడల్లా ధర్మదేవతలో చూడడం, నేను అరటిపండు పెడుతూ ఉంటానులేండి. అందుకని నా కోసం చూసి అరటిపండు పెట్టినప్పుడే తింటాడు ఆయన, ఇంకోటి తినడం లేదు. కొన్ని ఆవులు ఉన్నాయి అరటిపండు తప్పేమి తినడంలా, కొన్నేమో పచ్చగడ్డే తింటాయి. అవి కూడా కారణజన్మ కలిగినటువంటి పుణ్యం చేసుకున్నటువంటి గోవులు కాబట్టి ఇక్కడికి వచ్చాయి. ఏ రోడ్డు మీద దుస్థితిలో పడి ఉండకుండా భోగాలు అనుభవిస్తున్నాయి. బృందావనంలో చూశానండి ఇలాంటి స్థితి. బృందావనంలో ఏసీలు పెట్టారు, వాటి కోసమని ఫ్యాన్లు పెడతారు. చలికాలంలో ఈ వేడి వచ్చేటటువంటి కరెంటు మిషన్లు పెడతారు. ఆ వెచ్చదనానికి ఎంతో సుఖంగా ఉంటాయి. అక్కడ దోమలు చంపే మిషన్లు పెట్టారు. ఇక్కడ చూడండి అచ్చం అలాగే చుక్క మెస్ కూడా పెట్టారన్నమాట. అసలు మెస్ పెట్టబడినటువంటి దాంట్లో ఉన్న ఆవుల గురించి ఎవడైనా గెస్ చేయగలుగుతాడా? ఆ దర్శనం మిస్ చేయగలుగుతాడా? ఎంతమంది రోజు పెడుతున్నారు. కొంతమంది బెల్లం ముక్క పెడతారు, ఇంకోటి పెడతారు. నేను చాలాసార్లు చెప్పాను, ఏది పెడితే అది మాత్రం పెట్టకండి. అక్కడ ఓ గోపాలకుడు ఉన్నాడు, రక్షకుడు, చాలా మంచివాడు. అతన్ని అడిగి, నేను కూడా అతను అడిగా పెడతానమాట. ఏమంటే అరటిపళ్ళు తింటాయా నాయన అంటే తింటాయి అన్నప్పుడే పెట్టాలి. అంతేగాని మనకు తోచిందేదో పెట్టేసి అన్నం పెడితే అవి పాడైపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా రక్షించాలి. మనము అలాగే చూసుకోవాలి. జాగరూకులే అలా రక్షిస్తున్నారు. ఆవులు అలా 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 పెరిగిపోతున్నాయి. ఈ గోవులు కాక మనకి ఈ పక్కన మళ్ళీ ఓ చక్కని వనం, ఇక్కడ కూడా మళ్ళీ బిల్వవనం ఉన్నది, అద్భుతమైన వనం. ఇక్కడ శంకరాచార్యులు వారు కనపడుతూ ఉంటారు. ఆ విధంగా ఈ ప్రాంతంలో అడుగు పెడితే మళ్ళీ నాకు శృంగేరిలో అడుగు పెట్టిన అనుభూతే వచ్చేస్తుందన్నమాట. అందుకే ఒక్కోసారి ఇంకెందుకు ఎన్నాళ్ళు ఈ పురాణాలు ఇన్నేసి రోజులు కూర్చోవడం, హాయిగా నా పీఠమో కాశీయో విడిచిపెట్టి అనిపిస్తూ ఉంటుంది. నాకు కాశీ మీద ఉన్న దృష్టి ఇంక దేని మీద లేదు. లేదా మా పీఠంలో కూర్చుందాం. అక్కడ నేను యంత్రం వేసుకున్నాను, కాశీ యంత్రం, సత్యధర్మేశ్వరుని ప్రతిష్ఠించుకున్నాను. అక్కడే కూర్చుందాం ఎక్కువ భాగం అనుకుంటాను అన్నమాట. భాగవతం వల్ల గనక ఏ వ్యక్తి అయినా ముక్తి పొందకపోతే త్రిలోకములు కలిసినా అతన్ని ముక్తికి పంపలేవట. అంటే భాగవతం ఎంత గొప్పదో ఆలోచించండి అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ శరీరం ఆయన కళ్ళ ముందు అగ్నిగుండంలో ఆహుతైపోతే అగ్ని వంటి కాంతితో ఇంచుమించు 15-16 సంవత్సరాల బాలుడి రూపంలో శరభంగుడు పైకి లేచి రాముడికి దర్శనమిచ్చాడు. రాముడి దగ్గర సెలవు తీసుకుని నిత్యం అగ్నిహోత్రం వ్రేల్చేటటువంటి ఋషులు, మహాత్ములు పొందేటటువంటి లోకాలని దాటి ఈ లోకాలు దాటిపోయాట.
ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి. నిత్యం అగ్నిహోత్రం చేసేవాళ్ళు కొన్ని లోకాలు కడతారు, నిత్యం తపస్సు చేసేటటువంటి వాళ్ళు కొన్ని లోకాలు కడతారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు కొన్ని లోకాలు కడతారు. ఈ లోకములన్నీ దాటాటీన దేవానాంచ వ్యతిక్రమ్య అంటే ఈ లోకములన్నీ దాటాడు అనగా ఈయన తపస్సు వీళ్ళందరి తపస్సు కంటే గొప్పది. ఎందువల్ల గొప్పది? ఆయన చేసిన తపస్సు ఎంత గొప్పదైనా రాముడి దర్శనం చేసుకుని రాముడికి తన తపశ్శక్తి ధారపోసేశాడు. అప్పుడు ఏమైపోయింది? పరమాత్మకి మన దగ్గర ఉన్నటువంటిది ఏదైనా దానం చేస్తే అది అనంత ఫలితం ఇస్తుందిట. అంటే ఉదాహరణకి మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, అది పరమాత్మునికి భక్తితో శ్రద్ధతో దానం చేస్తే కొన్ని కోట్ల రెట్లు రూపంలో అది తిరిగి వస్తుంది. అటువంటిది తన తపోధనాన్ని రాముడికి సమర్పిస్తే ఇప్పుడు ఆ పుణ్యం ఎంత అయిందో ఆలోచించండి. అంతటి పుణ్యం, అనంత పుణ్యం, లెక్క పెట్టడానికి వీలు కానంత పుణ్యం ఇప్పుడు ఈ శరభంగుడికి వచ్చింది. అందుకే ఆయన అన్నీ దాటి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. నిజానికి ఆయన ముక్తికి వెళ్ళొచ్చు, కానీ బ్రహ్మగారు ఏమన్నాడు? నాతో పాటు కొంతకాలం బ్రహ్మలోకంలో ఉండి నాతో కలిసి వైకుంఠానికి రా అన్నాడు కనుక అక్కడికి వెళ్ళాడనమాట, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాట. అప్పుడు బ్రహ్మదేవుడు ననంద సుస్వాగతమిత్యువాచ, రా నీకు స్వాగతం పలుకుతున్నాను, రామచంద్రుడి దర్శనం చేసుకుని వచ్చావుగా, నీకు నేనే స్వాగతం పలుకుతున్నాను అని స్వాగతం ఇచ్చాడు. ఇది రామ దర్శనము యొక్క మహాఫలితం అంటే. ఇక్కడే మీకు మార్కండేయ పురాణంలో ఇంకో విషయం కూడా గుర్తు చేయాలి. మార్కండేయ పురాణం 2018లో చెప్పుకున్నప్పుడు మీరు విన్నారు. అందులో ఏమనుంది? విపశ్చిత్ అనేటటువంటి రాజుగారు అనుకోకుండా నరకానికి వెళ్ళాడు. అక్కడ నరకంలో ఉన్నటువంటి వాళ్ళు మహాబాధపడుతున్నారు. మహారాజా, ఇప్పటిదాకా మేము చాలా యాతన పడ్డాం, నువ్వు అనుకోకుండా ఇక్కడికి వచ్చావు, నువ్వు రాగానే నీ పుణ్యం వల్ల నీ శరీరం మీద నుంచి సువాసన మాకు వచ్చింది, నీలాంటి పుణ్యాత్ముడు అడుగు పెట్టడం వల్ల ఇక్కడున్న నరకంలో ఉన్న వేడి తగ్గి చల్లదనం వచ్చింది, మాకు ఆహ్లాదంగా ఉన్నాం, మేము సుఖంగా ఉన్నాం, మా కోసం కొంతసేపు ఉండు అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన తెల్లబోయి ఇంద్రుడికేసి యముడికేసి తిరిగి, ఏదో చిన్న దోషం వల్ల ఇక్కడికి వచ్చాను నేను అన్నారు మీరు, ఇక్కడి నుంచి నన్ను స్వర్గానికి పట్టుకుపోదామంటున్నారు, కానీ వీళ్ళేమో ఉండమంటున్నారు, నేను ఇక్కడ ఉండిపోతానన్నాడు. కుదరదు నాయన, ఎవరి రూములు వాళ్ళే అన్నారట ఇంద్రుడు యముడు. అలా కాదయ్యా, పాప వీళ్ళంతా ఉండమంటున్నారంటే కుదరదు, వాళ్ళు పాపాలు చేశారు కనుక యమలోకంలో ఉండాలి, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండి ఆ పాపాత్ముల పాపాలు తొలగించకూడదు, నువ్వు వెంటనే విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపో అన్నాడు ఇంద్రుడు. అప్పుడు ఆయన యముణ్ణి పిలిచి, నేను వీళ్ళ కోసం ఏదైనా అనుభవిస్తాను, వీళ్ళు దురదృష్ట జాతకులు, ఏదో తెలియక పాపం చేశారు, నా వల్ల ఇప్పుడు సుఖం పొందుతున్నారు, కాబట్టి వీళ్ళకి సుఖం ఇవ్వడానికి నా పుణ్యం వీళ్ళకి ధారపోస్తాను, వాళ్ళ పాపం నేను స్వీకరిస్తాను, ఈ నరకం నాకిచ్చి వాళ్ళకి స్వర్గం ఇయ్యి అన్నట్ట. అప్పుడు ఆయన తెల్లబోయాడు. అలా అయితే వాళ్ళకి స్వర్గం వస్తుంది, నీకు నరకం వస్తుంది అన్నాడు. వచ్చినా పర్వాలేదు, అసలు నా పుణ్యం ఎంత అన్నాడు ఆయన. ఇప్పుడు చివరి ప్రశ్న ఏమిటి? నా పుణ్యం వాళ్ళకి ధారపోస్తాను, కానీ నా పుణ్యం ఎంతమంది పాపాత్ములని స్వర్గానికి పంపడానికి పనికొచ్చేంత పుణ్యం అవునా కాదా, అందుకని అడుగుతున్నాను, నా పుణ్యం ఎంత అన్నట్ట. ఎవరిని? యముణ్ణి అడిగాడు. అప్పుడు యముడు ఏమన్నాడు? తారల లెక్క కాగా శకతాతతి లెక్క, జలంబు లెక్క వారి ముగ్ధారల లెక్క. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టలేం, అలాగే నీ పుణ్యం కూడా అంత గొప్ప పుణ్యం. సముద్ర తీరంలో ఉన్న ఇసుకని ఎవడైనా లెక్క పెట్టగలడా? ఆ ఇసుక రేణువులలాగా నీ పుణ్యం కూడా లెక్క పెట్టలేం. సముద్రపు కెరటాల్లోంచి వచ్చే నీటి బిందువులు లెక్క పెట్టగలమా? అలాగే నీ పుణ్యం లెక్క పెట్టలేం. ఆకాశం నుంచి వర్షాకాలంలో దబ 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 వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షపు చినుకులు ఎవరైనా లెక్క పెట్టగలరా? నీ పుణ్యం కూడా అంత గొప్ప పుణ్యం. ఇప్పుడు ఆ పుణ్యం ఇన్నారకులందు పుట్టిన ఘృణామతి లక్ష గుణంబులయ్యడిన్. ఈ నరకంలో యాతన పడుతున్న వాళ్ళ మీద నీకు జాలి కలిగింది, వాళ్ళకి నీ పుణ్యం ధారపోయాలనుకున్నావు, అందువల్ల నీ పుణ్యం వీళ్ల మీద జాలిపడి వాళ్ళకి ధారపోయాలనేటటువంటి మంచి కోరిక వల్ల 1,00,000 రెట్లయింది అన్నాడు ఆయన. మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు ఆ మార్కండేయ పురాణం యూట్యూబ్లో వినండి, నేను చెప్పింది 1,00,000 రెట్లు పెరిగిందట. ఏది? ఇతరులకు దానం చేయటం వల్ల. మామూలు మానవులకి పుణ్యం దానం చేస్తేనే 1,00,000 రెట్లు వస్తే రామచంద్రుడికి తన తపస్సు అనే ధనమును ధారపోయటం వల్ల ఈయనకు వచ్చిన ఫలితం ఎటువంటిదో ఒకసారి ఆలోచించండి. అందుకని పరమేశ్వరార్పణం చెయ్యాలి. ఏదైనా ఇచ్చేటప్పుడు పద్మాకర్ గారికి ఇచ్చాను 5,000 అనకండి, ఆయనకి నువ్వు ఇచ్చేది ఏమి అక్కర్లా,
ఆ పరమాత్మనికి సమర్పించాను అన్నావా, ఇక నీ పుణ్యం తిరుగులేనటువంటి పుణ్యం మహాపుణ్యం అవుతుంది. ఆ పుణ్యఫలం వల్ల మహాత్ముడైన శరభంగుడు బ్రహ్మగారి స్వాగతం పొందడానికి అర్హుడయ్యాడు. శరభంగుడు అలా దివంగతుడయ్యాక ఇదంతా చూస్తున్న మునులందరూ రాముడి దగ్గరకు వచ్చేశారండోయ్. ఇదంతా వాళ్ళు చూశారు, రాముడి శక్తి వాళ్ళకి తెలుసు, కానీ కళ్ళారా చూశారు. శరభంగుడి గొప్పతనము తెలుసు, అది చూచారు. అందుకే రాముడి దగ్గరకు వచ్చారు. వైఖానసాహ వాలఖిల్యాహ సంప్రక్షాళ మరీచిపాహ అశ్మకుట్టాశ్చ బహవః పత్రాహారాశ్చ ధార్మికాః దంతోలూఖలినశ్చైవ తథైవ ఉన్మజ్జకాః పరే గాత్రశయ్యా అశయ్యాశ్చ తథైవాభ్రావకాశకాః మునయః సలిలాహారా వాయుభక్షాస్తథా పరే ఆకాశనిలయాశ్చైవ తథా స్థండిలచాయినః వ్రతోపవాసినః దాంతాః తథా ఆర్ద్రపట వాససః సజపాశ్చ తపోనిత్యాః పంచతపోన్వితాః 21 రకాల మందిని ఇందులో వర్ణించానండి. ఇలా ఉన్నారట ఋషులు. అందులో మొదటి వాళ్ళు వైఖానసులు. విఖనుడు అని ఒక ముని ఉన్నాడు. ఈయన పుట్టుక గురించి అనేకములైన కథలు ఉన్నాయి. చాలాసార్లు వచ్చాడు ఆయన విష్ణు స్వరూపుడే. ఒకప్పుడు బ్రహ్మ యొక్క గోళ్ల నుంచి పుట్టాట. అందుకని ఆయన యొక్క వంశస్థులంతా వైఖానసులు అయ్యారు. అటువంటి మహాత్ములు తపోనిష్టాగరిష్ఠులైన వైఖానసులు వచ్చారు రాముడి దగ్గరికి. వాలఖిల్యులు అని ఉన్నారు. బ్రహ్మ శరీరములో ఉన్న వెంట్రుకల నుంచి వచ్చారు, వాళ్ళు పుట్టారు. అందుకని వాళ్ళని వాలఖిల్యులు అంటారు. ఇక రెండోది వాలఖిల్యులు అయ్యాక మూడోవాళ్ళు సంప్రక్షాళురు అంటారు వీళ్ళని. ఒకప్పుడు బ్రహ్మగారి కాళ్ళు దేవతలు కడిగితే ఆ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్ల నుంచి పుట్టడం వల్ల సంప్రక్షాళన కలిగిన వారు అని పేరు వచ్చింది వాళ్ళకి. మరీచిపాహ సూర్యచంద్రుల యొక్క కిరణములను ఆహారంగా తీసుకుంటారటండి వీళ్ళు. అడవిలో తపస్సు చేసే కొంతమంది అన్నం తినరు, మంచినీళ్లు తాగరు. సూర్యుడు ఉదయించినప్పుడు అలా నోరు తెరుస్తారట. రాత్రిపూట చంద్రోదయంలో నోరు తెరుస్తారు. సూర్యకిరణములు నోట్లో పడితే వాళ్ళకి ఆకలి తీరుతుంది. చంద్రకిరణములకేసి అలా నోరు పెడితే ఆ కిరణములు కడుపులోకి వెళ్ళి వాళ్ళకి ఆకలి తీరుతుందిట. అందుకని వాళ్ళని మరీచిపులు అన్నారు. ఎంత కష్టం అండి అసలు ఇది. ఒకసారి ఆలోచించండి మీరు. 4-5 రోజులు ఉపవాసం ఉండి సూర్యుడికేసి చంద్రుడికేసి నోరు అలా పెట్టి ఆ తర్వాత నా దగ్గరికి రండి, ఆ తర్వాత నోరు వెళ్ళబెడతాం. అటువంటిది ఆ మహానుభావులు కేవలం కిరణములను ఆహారంగా తీసుకుంటారు వాళ్ళు. ఇక తర్వాత అటువంటి వాళ్ళు అశ్మకుట్టులు అని పిలువబడ్డారు. పొలాల్లో పంట కోసి వెళ్ళిపోయాక కొన్ని గింజలు రాలిపోతాయి కదా, ఆ గింజలు ఏరుకు తెచ్చి రోట్లో వేసుకుని దంచి ఆ పై పొట్టు తీసి ఆ గింజల్ని మళ్ళీ మెత్తగా నూరుకుని ఇంత ముద్ద పిండి ముద్ద చేసుకుని రోజు కొద్ది పిండి ముద్ద అనమాట, అది మాత్రమే తింటారట. అటువంటి వాళ్ళని ఏమంటారు? అశ్మకుట్టులు. రాళ్లల్లో ధాన్యం వేసి నలగగొట్టి పొట్టు తీసుకుని ఆ పిండిని తినేటటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళని అశ్వకుట్టాహ అంటారు. అది కూడా ఎంత తినాలి? రోజుకి ఈ బొటనవేలు పై భాగంలో ఎంత ఉంటుందో మంది, అంటే ఎవడ బొటనవేలు వాడిదనమాట. ఆ బొటనవేలులో ఈ కేవలం అగ్రభాగం అంత పిండి ముద్దే తినాలట. మళ్ళీ అశ్వకుట్టులు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు ఇన్ని బియ్యపు గింజలు తెచ్చుకుని ముద్ద చేసి ఇంత ముద్దలో నీళ్లు కలుపుకొని ఏకంగా తినేస్తే కాదు, ఏదో కోటి ఒత్తులు కట్ట తినేసినట్టుగా అలా తినడం కాకుండాట. ఎందుకంటే ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు రోజుకు ఒక ముద్దే తింటాడు. ఎంత 50 ఇడ్లీలు అలా వేసి కుమ్మేసి అందులో చట్నీ వేసి సాంబార్ వేసి ఇంత ముద్ద చేసేట్లండి. అదే అంత ముద్ద తిన్నాక ఎవడు తిన్నా ఉపవాసం ఒకటే. కాబట్టి అలా కాకుండా కేవలం ఈ అగ్రభాగం బొటనవేలు అగ్రభాగం ఎంత ఉంటుందో అంతే, అంత పిండి ముద్ద మాత్రమే ఒక రోజునకు తిని బతుకుతారు వాళ్ళు అశ్వకుట్టులు. ఇక పత్రాహారులను ఉంటారు. రాలిన ఆకులు మాత్రమే తింటారు. పైగా ఆకులు తినచ్చు కదా అని చెట్టుకున్న ఆకులు కోసుకోరట. ఇక్కడ మర్రి చెట్టు ఉన్నది, రావి చెట్టు ఉన్నది, రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తున్నారు మీరు. ఆ రావి ఆకులన్నీ ఏరుకుని ఎండిపోయిన ఆకులు రోజుకు 1-2 ఆకులు తింటారట, ఇంకంతకుమించి తినరు. ఇక తర్వాత మహానుభావులు దంత ఉలూఖలులు, అంటే ధాన్యం తెచ్చుకుని నోట్లో వేసుకుని దంతాలతోటి అలా నవ్వులుకుని తింటారట. దంతాలే రోలు. అవి కూడా ఎంతట? రోజుకు 4 గింజలట. 4 ధాన్యం గింజలు తెచ్చుకోవాలి. ఆ ధాన్యం గింజలకి పొట్టు తీయకూడదు. పొట్టు తీయని ధాన్యపు గింజలు నోట్లో వేసుకుని రోట్లో నలిపినట్టుగా అని 4 సార్లు నలపాలట. అప్పుడు ఆ పొట్టు వస్తుంది. పొట్టునేమో మెత్తగా నవ్వులు తింటారట, పిండినేమో గుటుక్కుని మింగేస్తారట. అది ఎంతో కష్టమైన ప్రక్రియ. మరి ఎలా చేశారంటే తెలియదు మనకి.
పొట్టును ఒక పక్కకి పిండి ఒక పక్కకి ఈ 4 గింజల్లోంచి తేగలమా మనం? వాళ్ళు తెస్తారు అలాగా. తెచ్చుకుని పొట్టు ఎక్కువసేపు నవ్వులుతారట, మింగుతారట, అది గొంతుకు అడ్డుపడదు. పోనీ అది తింటున్నప్పుడు మంచినీళ్ళు తాగరు, ఓ చెంబు నీళ్లు తెచ్చుకుని పక్కన పెట్టుకుని గుట్టుకుని తాగరండోయ్. కేవలం గింజలు నవ్వులు మింగేస్తారు, పొట్టు కూడా నవ్వులుతారట. వాళ్ళకు నమస్కారం. ఇక తర్వాత వాళ్ళు ఉన్మజ్జకులు అంటారు. ఇక్కడి వరకు కంఠం వరకు నీళ్లల్లో నిలబడి తపస్సు చేయటం. ఓహరి దేవుడోయ్, అనునిత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు కంఠం వరకు నీళ్లల్లో నిలబడి నదులలో తపస్సు చేసే మహానుభావులు, వాళ్ళని ఉన్మజ్జకాహ అంటారు. ఇక గాత్రశయ్యులు, చేతిని తల కింద పెట్టుకుని తలగడగా చేసుకుని ఒక పక్కకే శ్రీ మహావిష్ణువు ఒక పక్కకి ఒరిగి పడుకున్నట్టు కనబడే దృశ్యం ఉంటుంది, అలా తాము కూడా పడుకుంటారట. ఈ చెయ్యి పడుకున్నంతసేపు తల కింద ఉండాలి, ఇక చెయ్యిని ఎప్పెట్టకూడదు. గట్టిగా ఇలా పెడితే ఇలా తిప్పుతాడు ఒకడు, ఇలా తిప్పుతాడు ఒకడు. గట్టిగా 5 నిమిషాల సేపు ఇలా ఉంటేనే కూర్చున్న చోట్లోనే కాళ్ళు ఇలా తీస్తున్నారు కొంతమంది, ఇలా కూర్చుంటాడు అలా కూర్చుంటాడు. అటువంటిది ఆ మహానుభావులు ఎంతసేపు పడుకుంటే అంతసేపు కేవలం ఒక చేతిని తలగడగా పెట్టుకుని నిద్రిస్తారు. అటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు గాత్రశయ్యులు. తర్వాత వాళ్ళు అశయ్యాహ, కేవలం నేల మీద పడుకుంటారు, వేరే పరుపు వేసుకోరు వాళ్ళు. మాకు ఎటాచ్యుడు బాత్రూమ్ ఉన్న రూము కావలెను, అందులో మంచం ఉండవలెను, మంచం మీద మెత్తని పరుపు ఉండవలెను, పరుపు మీద తలగడ నెత్తి దగ్గర ఒకటి కాళ్ళ దగ్గర ఒకటి ఉండవలెను. ఇవి కాక మధ్య మధ్యలో సేవ చేసే సేవకులు సేవకురాండ్రు ఉండవలెను అని ఈ మధ్యకాలంలో కొంతమంది ఆ రూముల కోసం గొడవ. ఇది భాగవత సప్తాహానికి నైమిషారణ్యం వచ్చి, నైమిషారణ్యంలో ఇన్ని ఫెసిలిటీస్ కావాలి వాళ్ళకి. కానీ వాళ్ళు అశయ్యాహ, కటిక నేల మీద దర్భలు వేసుకుని పడుకుంటారు, ఇంకేం వేసుకోరు వాళ్ళు. అవి మనం నేర్చుకోవలసినవి. ఏదో ముసలాళ్ళు అయిపోయిన తర్వాత అది వేరే విషయం అనుకోండి. కాళ్ళు చేతులు వంగనప్పుడు, శరీరం పాడైనప్పుడు మంచం మీద పడుకోమన్నారు. అన్నీ బాగుండి కూడా నియమాలు పాటించి తపస్సు చేయలేకపోతే అలాగా? ఏకాదశి వచ్చిందంటే పూర్వం మంచం మీద పడుకునేవారు కాదు. శివరాత్రి వస్తే అసలు నిద్రపోయేవారు కాదు. ఒకళ్ళు నిద్రపోవలసి వస్తే కటిక నేల మీద దర్భలు వేసుకు పడుకునేవారు. అటువంటిది ఇవాళ కుర్రవాళ్ళు కూడా కుర్చీలో కూర్చుంటున్నారు. నేను కింద కూర్చుని పురాణం చెబుతూ ఉంటే కాలప్రభావం. వీళ్ళు అశయ్యులు కూడా అలా ఉన్నారన్నమాట. కేవలం పరుపు కూడా లేకుండా కటిక నేల మీద పడుకుంటున్నారట. ఇక అభ్రావకాశాహ అంటే ఆశ్రమం కట్టుకోరు, ఆకాశంలో నెత్తి మీద ఎండ పడకుండా ఉండడానికి ఏ విధమైన ఆచ్ఛాదన లేకుండా ఉండేవాళ్ళు అవకాశాహ. అనగా ఆకాశమే వాళ్ళకి పందిరి. అంటే మీకు అర్థమైందా? ఆరు బయట కూర్చుని తపస్సు చేస్తారు. చెట్టు కింద కానీ పుట్ట కింద కానీ లేకుండా డైరెక్ట్గా ఎండ, మంచు, వర్షం పడుతూ ఉండగా అలా ఆకాశం కింద కూర్చుని తపస్సు చేసేటటువంటి మహానుభావులు ఉన్నారే, అటువంటి వాళ్ళు అభ్రావకాశులు అని పిలువబడతారు. ఎండ తట్టుకుంటారు, వాన తట్టుకుంటారు, గాలి తట్టుకుంటారు వాళ్ళు. ఇక తర్వాత వాళ్ళు సలిలాహారాహ, కేవలం మంచినీళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుని తపస్సు చేస్తారు, వేరే ఆహారం తినరన్నమాట. శనివారం, మాకు శనివారం అండి అంటే నేనేదో శనివారం ఉపవాసం ఉంటాడేమో అనుకున్నాను. ఏకంగా పెసరట్టు, ఒక్కొక్క పెసరట్టుకి మధ్యలో ఉప్మా, మళ్ళీ దానికి ఒక చట్నీ, 3 పెసరట్లు. అది పెసరట్టు పైగా ఇంత పొడుగున్న పెసరట్టు, దాని మొహం అందులో ఇంత ఉప్మా వేసుకుని 3 అట్లు వేసుకుని కూర్చొని తిరిగి పై ఏమన్నా అంటే మేము అన్నం తినమండి రాత్రుళ్ళు అన్నాం. ఇంకెందుకు అన్నం తినడం? ఇంతంత అట్లు తిన్నాక తెల్లారేదాకా మళ్ళీ ఆకలి వస్తుందా? రామ ఆహారం అధికంగా అయిపోతే అటువంటి వాడు తపస్సు ఏం చేస్తాడు? అల్పాహారీ తపోధన. తపస్సు పెరగాలంటే, తపస్సు ధనం అవ్వాలంటే ఆహారం తక్కువ తీసుకోవాలి. అంతేగాని 8:30 కూర్చుంటే ఆకు దగ్గర 9 దాకా కబుర్లు చెప్పుకుంటూ ఒకదాని తర్వాత అట్లు అయ్యేయడమే. అలాంటి వాళ్ళకి తపస్సు ఏమి వస్తుంది? పైకి కబుర్లు చెప్పేయడం అన్నీ. నాకేమో అవి వద్దండి, ఏ కోరిక లేదండి, మోక్షం కావాలండి, కానీ నాకు మాత్రం రోజు 6 అట్లు కావాలండి. అలాంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే కేవలం జలమునే ఆహారంగా తీసుకుని తపస్సు చేసే మహానుభావులు ఉన్నారట, వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అలాగని కేవలం మంచినీళ్ళ దగ్గర మీరు బతకలేరు, కానీ తగ్గించమని అక్కడ జపాలు చేసే రోజుల్లో తగ్గించమన్నారు. సలిలాహారం అంటే ఎంత సలిలము! ఉద్ధరణితోటి కేవలం ఆచమనమునకు తీసుకునే నీరెంతో అటువంటి నీరు రోజుకి 3 సార్లు మాత్రమే తీసుకోవాలట. పొద్దుట 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చొప్పున 3 ఆచమనాలు చేయాలి. శాస్త్ర ప్రకారం ఉద్ధరణ, చిన్న ఉద్ధరణతో కొంచెం నీళ్లు తీసుకోవాలట. పుడిసిలిలో ఈ మధ్యలో ఇమిడే నీరే.
అంతకంటే ఎక్కువ వస్తే కింద కారిపోతుంది అనమాట. ఆ కాస్త నీరే తీసుకోవాలి. దానికోసం అప్పుడప్పుడు కొంతమంది శాస్త్రాల్లో లేకపోయినా కొంతమంది చెప్పారు, ఒక మినపగింజ చేతిలో వేసుకుంటే, మినపగుండు ఉంటుంది కదా, ఆ చేతిలో వేసుకుంటే అది తడవడానికి ఎంత నీరో అంత నీరు మాత్రమే కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు తీసుకుని ఆ కొంచెం నీరు పొద్దున్న, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం ఇంత మాత్రమే తాగి జపం చేస్తారు వాళ్ళు సలిలాహారులు. ఇక వాయుభక్షులు వీళ్ళు ఇంకో అడుగు ముందుకెళ్ళారు. మంచినీళ్ళు కూడా పట్టుకోరట, ఆచమన జలం కూడా తీసుకోరు. కేవలం అని గాలి పీల్చుకుని పూరకము, రేచకము, కుంభము చేసి లోపల గాలిని బంధించి తపస్సు చేస్తారు. ఆకాశ నిలయులని ఉన్నారు కొంతమంది. అనగా వీళ్ళు చెట్ల కొమ్మల నుంచి కిందకు అలా వేళ్లాడిపోతారటండో. ఇది ఎంత కష్టం అండి. చెట్ల కొమ్మలకి కాళ్ళు ఇలా పట్టుకుని తల్లకిందులుగా వేళ్లాడతారట. అటువంటి వాళ్ళని ఆకాశ నిలయులు అంటారు. ఇక స్థండిలశాయులు, స్థండిలం అంటే దర్భ, నేల మీద దర్భలు వేసుకుని, అది కూడా కొంచెం గుచ్చుకునే గరుకుగా ఉండే దర్భలు వేసుకుని ఆ దర్భల మీద పడుకుని లేక కూర్చుని జపము తపము చేస్తారండి. ఇద్దరికీ అదే, తపస్సుకి అదే వాడతారు. ఇక తర్వాత వాళ్ళు వ్రతోపవాసాహ, ఎప్పుడు వ్రతాలు చేస్తారు. ఆ వ్రత సమయంలో శరీరము నిలబడ్డానికి పనికొచ్చేటటువంటి ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉపవాస వ్రత దీక్షల్లో ఏ దీక్షలు ఉంటాయో ఆ దీక్షలన్నీ పాటిస్తారన్నమాట. ఈ పూట ఈ దీక్ష పాటించు అని చెప్పారుగా మన పురాణాల్లో. శివరాత్రికి ఇలా ఉండు, ఏకాదశికి ఇలా ఉండు, సోమవార వ్రతం అయితే ఇలా చెయ్యి అని చెప్పిన ప్రకారం చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు దాంతాహ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు. ఇంద్రియాలు అదుపులో పెట్టేస్తారన్నమాట. వాళ్ళకి దేని మీద కూడా అనిపించదు. కనపడితే రాగానే ఆ జామకాయ ఇవ్వరండి, నేను ఏదన్నా ఇస్తే నా అంతటి నేను ఇవ్వాలి, ఆ జామకాయ నాకు కావాలండి అంటుంది ఒక ఆవిడ. పట్టుబో అన్నాను, మరి ఏం చేయను. వీళ్ళ దాంతులు అంటే, వీళ్ళ దాంతులు కాదు భ్రాంతులు. జామకాయ భ్రాంతి ఒకటికి, అరటిపండు భ్రాంతి ఒకటి. రాగానే చెయ్యట్టేయటం అనమాట. మీరు పెట్టకూడదు, నా అంతటి పిలిచేవాళ్ళు తప్ప నా దగ్గర లాక్కుపోతారా. ఆ పూలు నవ్వండి అంది ఒక ఆవిడ. సరే ఏం చేస్తాం, పట్టుకుపో అన్నాను. ఒక ఆవిడేమో ఆ పంచి నాకు ఇచ్చేయండి, ఇప్పుడు కాదు రూమ్కి వెళ్ళాక, ఇప్పుడు తీసేస్తే బాగుండదు కదా, అందులో పంచి ఇచ్చేయండి. ఇలాగే రామరామ ఏం చెప్పాను మరి నేను, ఇందులో అసత్యం లేదనడానికి నా శిష్యులు సాక్షి. ఏమండి గురువు గారు, ఏదో మీ వంకతోటి మా ఆయన ఆ పంచి కట్టుకుంటాడు, వాళ్ళు ఆయన కోసంలేండి, అందుకని అది ఇచ్చేయండి అని ఒక ఆవిడ. ఇవన్నీ అందరికీ ఇచ్చేస్తే నేనేం రేపు పొద్దునే పురాణం ఎలా చెప్పను అనే ఊహ వాళ్ళకి లేదు పాపం. అయినా నేను కూడా మరి ఏం చేయను, అడిగాక కాదనలేము. అలాగని కనీసం ఒక్క పంచైనా నాకు కట్టే పెట్టండి, మీరు కట్టుకోండి కాదనండల్లా. భరతుడు పాదుకలు ఇచ్చి ఇంకో పాదుకలు పట్టుకెళ్ళాడు, ఉన్న పాదుకలు పట్టుకుపోతే ఎలాగా. ఇక అర్ధపటవాసాహ, తడి బట్టలతో ధ్యాన సాధన చేసేవారు. తడిసిపోయిన బట్టలు కట్టుకున్నట, అది కూడా పిండి నీరు ఓడకుండా దాన్ని కట్టుకుని అనునిత్యం ఎండలో నిలబడి ధ్యాన సాధన చేసి ఒక ప్రత్యేకమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పితృదేవతలు ఎక్కువగా సాధన చేసి పూజిస్తూ ఉంటారు. అది అందరికీ పనికిరాదు. ఆ తర్వాత వాళ్ళు జపశీలాహ, అంటే నిశ్చలంగా జపం చేస్తారట. ఇక వాళ్ళు జపానికి కూర్చుంటే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏది కనపడదు, వినపడదు. అంటే పక్కన ఏం జరుగుతున్నా తెలియనంత కఠోర నియమంతో జపం చేసేటటువంటి వాడు మాత్రమే జపశీలుడు. అటువంటి వాళ్ళు కొందరు. తపోనిత్యాహ, నిరంతరం తపస్సులో ఉంటారట వాళ్ళు. వాళ్ళకి ప్రపంచం తెలియదు. పంచతపోన్వితాహ, అనగా చుట్టూత 4 అగ్నిహోత్రాలు పెట్టుకుంటారు. ఆకాశంలో సూర్యభగవానుడి యొక్క ఎండని సహిస్తారు. నెత్తి మీద సూర్యుడు, అదొక వేడి. తూర్పున, పడమర, దక్షిణం, ఉత్తరం 4 వైపులు 4 అగ్నిగుండాలు పెట్టుకుని, అక్కడికి 4 వైపులా 4 అగ్నులు, ఆకాశంలో సూర్యుడు ఉండగా అలా పగటిపూట తపస్సు చేసేవాళ్ళు పంచతపోన్వితులు లేదా పంచాగ్నిహోత్ర మధ్యలో తపస్సు చేసేవాళ్ళు. అదనమాట పంచాగ్నుల మధ్యలో తపస్సు అంటే. ఓ పక్కనేమో వేసవకాలంలో సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు గుంటూరులో బయట ఉంటే ఎలా ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడొకటి 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 పక్కన, పైగా ఎక్కడో కిలోమీటర్ దూరంలో పెట్టుకోవడం కాదు. ఆ సుబ్బారావు ఉన్న చోట అగ్నిగుండం పెట్టుకుంటే అది పెద్ద మనకేం వేడి రాదు. అలా కాకుండాట పక్కనే పెట్టుకోవాలట. అలాంటి ఉష్ణకుండముల మధ్యలో కూర్చుని ఆ వేడి అనుభవిస్తూ నారాయణ స్మరణం కానీ శివస్మరణం కానీ చెయ్యాలంటే ఎంత ఓపిక కావాలి. అలాంటి తపస్సు చేసేవాళ్ళు వీళ్ళంతా బ్రహ్మ విద్యను అనుష్ఠించిన తేజస్యాలురు, నియమాలు కలిగిన వారు. వీరంతా రాముడి దగ్గరకు వచ్చారు. రామచంద్ర, సత్యవాక్య పరిపాలనా ధురంధరుడివి నువ్వు, నీ ధర్మ నిరతి అపూర్వం,
మేము అదృష్టవంతులం, మా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక్కడ దూరంలో పంపా సరోవరం, మరో పక్కన మందాకిని ప్రాంతం, ఆ చిత్రకూటం, ఇక్కడ దండకారణ్యం, అక్కడ గోదావరి, వీటన్నిటి మధ్యలో ఉన్న క్రూరులైన కఠోరులైన పాపాత్ములైన రాక్షసులు మా మీద దాడి చేస్తున్నారు. ఈ రాక్షసులు మమ్మల్ని చంపి రక్తం తాగుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు. ఈ సమయంలో ఎవరు రక్షిస్తారా అని భావిస్తూ ఉండగా మాకు బ్రహ్మ చెప్పాడు నీవు వస్తున్నట్టుగా. అందుకే మేము అన్నీ విడిచిపెట్టి నేను శరణు కోరుతున్నాం, నువ్వు మమ్మల్ని రక్షించమనగానే వెంటనే రాముడు, సందేహం లేదు ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాను, నేను సుతీక్షుడి కోసం ఇప్పుడు వెడుతున్నాను, సుతీక్షణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం ఉంటాను, ఆ ఉన్నంతకాలం మీకు ఏ రాక్షస భయము లేకుండా చేస్తాను. నేను వచ్చిందే అడవికి మిమ్మల్ని రక్షించడానికి, కేవలం అడవిలో కూర్చుని కాలక్షేపం చేయడానికి కాదు. ఇదే నా ఆయుధం మీద ఒట్టు, మీ రక్షణ భారం నాది అన్నాడు ఆయన. అలా వారికి అభయమిచ్చి సీతాలక్ష్మణులతో సుతీక్షణుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఇదంతా సీత వింటోంది, కొంచెం ఆవిడ ముఖం పాలిపోయింది. అదేమిటో తర్వాత చెబుతుంది, ఇప్పుడు చెప్పదు. కానీ అలా వెళ్ళగా వెళ్ళగా కొన్ని చోట్ల చెట్లకి తలకిందులుగా వెళ్ళాడుతున్న ఋషులు కనపడ్డారు. కొన్ని చోట్ల ఆశ్రమ ప్రాంగణంలో ఈ నారచీరలు ఉతికి ఆరేసుకున్నారట కొంతమంది. రాముడు పెడుతూ ఉంటే దారి పొడుగుతో కొమ్మలకి కట్టబడినటువంటి బట్టలు కనబడ్డాయి. అంటే ఎవరికి వాడు బట్టలు ఉతుక్కుని ఆరేశారనమాట. ఇది ఇక్కడ రాముడికి అలాగే కనబడ్డారట. చీరమాల పరిష్కృతం అంటే రాముడు పెడుతున్న చోట చెట్లకి చీరలు ఓ దండలాగా వెళ్ళాడేశారట. ఎక్కడొక పంచిముడి, అక్కడో పంచిముడి. పంచి ఏం చేస్తారు, ఒక కొమ్మకు ఒక వైపు ముడేస్తారు, ఇంకో కొమ్మకి ఇంకో తాట, అది అలా గాలికి రెపరెపలాడుతుంది. అలా అన్నీ పంచిలే. మరో చోట ఆడవాళ్ళ బట్టలే. ఇవన్నీ కనబడ్డాయి. ఆహా, ఇక్కడ చాలామంది ఆశ్రమంలో ఉన్నారన్నమాట. సుతీక్షుడు ఈ ఆశ్రమంలో ఆయన ఒక్కడే కాదు, ఎంతోమంది ఉన్నారు అని రాముడు చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళాడు. అక్కడ సుతీక్షుడి యొక్క దర్శనమయ్యింది. ఆయన ఎలా ఉన్నాడు, మలపంక జటాధరం, ఆయన జడలు మాసిపోయాయి, అనగా అట్టగట్టేసాయి. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఈ జడల మీదకి మట్టి పడిపోతున్నా, ఆకులు పడిపోతున్నా పట్టించుకోవట్లేదు, అంతలా పెరిగిపోయాయి అనమాట. తల మాసిందంటే అర్థం ఏంటనమాట, బాగా జుట్టు పెరిగిపోయిందని అర్థం. నాకు తెలియక చిన్నప్పుడు తలమాసినాడురా అంటే ఏంటి తలమాయడం అంటే పైన ఏమన్నా మట్టిపోస్తారా ఎవరన్నా అనుకునేవాడిని. ఆ తర్వాత అర్థమైందంటే తలమాయడం అంటే బాగా పెరిగిపోయిన జుట్టు ఉన్నవాడు అని అర్థం అని. అలాంటి ఆ పెద్ద ఆయన్ని చూసేట ఆయన. రామోహమస్మి భగవన్ భవంతం ద్రష్టుమాగతః త్వమ్మా అభివద ధర్మజ్ఞ మహర్షే సత్యవిక్రమ. సుతీక్ష్ణ మహర్షి, నువ్వు అందరి పూజలు అందుకోవడానికి అర్హతని సాధించావు తపస్సు ద్వారా, అందుకే నీకు నమస్కరిస్తున్నాను. రాముడు అని పేరు కలిగిన నేను నీ దర్శనం కోసం వచ్చాను, మీతో మాట్లాడతాననగానే ఆయన పరుగు పరుగును వచ్చి కౌగిలించుకున్నాడు, ఆనందపడిపోయాడు. రామా, నీ రాక కోసమే ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను, ఎప్పుడు నువ్వు వస్తావా, ఎప్పుడు నీకు స్వాగతం చెబుదామా అని చూస్తున్నాను. మహాత్మా, నేను ఎంతో తపస్సు చేశాను, ఆ తపస్సు వల్ల ఎన్నో పుణ్యలోకాలు సంపాదించాను, ఆ పుణ్యలోకాలని నీకు ఇచ్చేస్తానన్నట్ట. అంటే ఎక్కడికి వెళ్ళినా రాముడికి వాళ్ళు సమర్పించి వస్తున్నారు. ఈయన కూడా అలాగే అన్నాడు. తముగ్ర తపసాయుక్తం మహర్షిం సత్యవాదినం, మహాతపస్సు చేసేవన్నీ నీకు ఇస్తాననగానే ఆయన నవ్వి అవన్నీ నేను స్వీకరిస్తున్నాను అని ఒక అర్థం. ఇందాకట్లాగే అహమేవ ఆహరిష్యామి స్వయం లోకాన్ మహామునే, నాకు నేనే ఆ లోకాలు పొందగలను అని ఒక అర్థం. నీవిచ్చిన ఆ లోకాలు స్వీకరిస్తానని ఒక అర్థం వచ్చేలా పలికి స్వీకరిస్తున్నాను. ఇప్పుడు నాకు కావలసిందల్లా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నేను సుఖంగా ఉండడానికి అనువైన వాతావరణం ఎక్కడుందో చూపించాలి. ఎక్కడ పడితే అక్కడ మేము ఉండలేం. మేమున్న చోట మరీ దగ్గరగా మహర్షులు ఉంటే మహర్షులకి మా వల్ల ఇబ్బంది. ఎందుకంటే మేము ఉన్న చోటికి రాక్షసులు వస్తారు, క్రూర మృగాలు వస్తాయి, వాటిని మేము వేటాడాలి, అది మీకు ఇబ్బంది కలగకూడదు. అలాగని మరీ దూరంగా ఉంటే మీకు రక్షణ కల్పించలేం. అందుకే మాకు అనువైన తగినటువంటి ఒకానొక ఆశ్రమం చూపించు, ప్రదేశం చూపించు, అక్కడ ఉంటామనగానే రామచంద్ర, నీకోసమే నేను ఇంతకాలం ఇక్కడున్నాను, ఇక నేను కూడా దేవలోకానికి వెళ్ళబోతున్నాను, ఏది నీకు ఒక దారి చూపించి. కానీ శరభంగుడిలో వెంటనే వెళ్ళను, కొంతకాలం నిన్ను చూడాలి. అటు ఇటు తిరుగుతున్న నిన్ను, ఆశ్రమంలో ఉంటున్న నిన్ను మరికొంతకాలం చూసి అప్పుడు శరీరం విడిచిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను.
నువ్వు చిత్రకూటానికి రావడం, అక్కడి నుంచి ఇటువైపు రావడం ఇవన్నీ విన్నాను. అందుకే చెబుతున్నాను. అక్కడ ఇక్కడ ఉండడం ఎందుకు? ఇక్కడ నా ఆశ్రమాలు చాలా ఉన్నాయి, అందులో ఒక కుటీరం నువ్వు తీసుకో. నాకు కావలసిందల్లా నువ్వు ఇక్కడ ఉండడం, నిన్ను చూడడం అన్నట్ట. అది మాకు ఇష్టమేనండి. ఆశ్రమం కట్టుకోకర్లేకుండా కట్టి ఉన్నటువంటి ఆశ్రమం మీరు ఇస్తే మీ దగ్గర ఉంటూ మీలాంటి మహానుభావులకి సేవ చేసుకుంటూ ఉండడం నాకు ఆనందమే. కానీ నేను ఇక్కడుంటే మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ చాలా మృగాలు మీరు తపస్సు చేస్తూ ఉంటే దగ్గరకు వస్తాయి. అందులో జింకలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. బయట పరస్పర విరోధంతో కొట్టుకునేటటువంటి జంతువులు మీ దగ్గరకు వచ్చేసరికి కలిసివలసి ఉంటాయి. మేము ధనుర్బాణాలు ధరించిన వాళ్ళం. ఈ జంతువులన్నీ మీ దగ్గరకు వస్తే ఈ జంతువులు మీకు ఏమైనా అపచారం చేస్తాయేమోనని కోపగించి వాటిని వేటాడాలి అనిపించవచ్చు మాకు. వాటిని వేటాడచ్చు. అప్పుడు ఏమవుతుంది? పరమ దయాళువైన నువ్వు నీ ఆశ్రమంలో ఏ సింహాన్ని నేను వేటాడితే నొచ్చుకుంటావు. అందువల్ల నేను ఇక్కడ ఉండను. అదిట హన్యాం నిశితధారేణ. నేను క్రూర మృగాల్ని బాణంతో కొడతాను, అది మీకు బాధ కలిగిస్తుంది కాబట్టి దూరంగా ఉంటాను. నిజానికి రాముడు అంత తెలివి తక్కువగా కొడతాడా? ఇక్కడ అంతరార్థం ఏమిటంటే, ఇక్కడ నిశితధారేణ హన్యాం అనే శబ్దము రాక్షసులకి వాడాడు ఆయన. క్రూరులైన రాక్షసులు ఈ ఆశ్రమానికి వస్తారు, వాళ్ళని నేను చంపాలి. ఆ చంపడం వల్ల మీ ఆశ్రమం కళంకితం అవుతుంది. అదే కొంచెం దూరంగా వెళ్ళి నేను అక్కడ ఆ రాక్షసులు చంపితే రాక్షస వధ అవుతుంది, మీ తపస్సులకి యజ్ఞములకు భంగం కలగదు అని అంతరార్థం కలిగేలా మాట్లాడితే ఇది బాగానే ఉంది. ఈ రాత్రి ఇక్కడ అతిథిగా ఉండి ప్రొద్దుటే బయలుదేరి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళు. అక్కడ ఒక పవిత్రమైనటువంటి దండకారణ్యాశ్రమం ఉన్నది. రమ్యాశ్రమం అనేటటువంటి ఆశ్రమంలో సుఖంగా ఉండు. కందమూల ఫలాలు ఆ దండకారణ్యంలో కనపడతాయి. ఇది ఇంకా దండకారణ్యానికి ఆరంభం, ఇంకా పూర్తిగా నువ్వు దండకారణ్యంలోకి వెళ్ళలేదు. ఇక్కడి నుంచి దాదాపు ఒక 2 మైళ్ళు దూరం వెడితే అపూర్వమైన దట్టమైన అడవి కనపడుతుంది. అక్కడ దట్టమైన అడవిలో కందమూలాలు దుంపలు కనపడతాయి, రాలిపడుతున్న పళ్ళు ఉంటాయి. అక్కడ రకరకాల వన్యఫలములు దొరుకుతాయి, అవి మీరు తినచ్చు. పైగా ఆశ్రమంలో నెమళ్ళు జంకలు ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ సుఖంగా ఉండొచ్చు అని పలికి ఇక వెళ్ళిరండి. రామ, దుష్ట శిక్షణ మాత్రం ఏమరవద్దు సుమా అన్నట్ట. ఆయనకి నమస్కరించారు వాళ్ళు. ఆయన చెప్పినట్టే దుష్ట శిక్షణ చేస్తా ఉన్నారు. ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసేటండో. ప్రదక్షిణం మునింకృత్వా, మునికి ప్రదక్షిణ చేసి వెళ్ళారు. దీన్ని బట్టి గురువులు పెద్దలు వచ్చినప్పుడు వారి చుట్టూ ప్రదక్షిణ చేయటం ఎంత లాభం ఆలోచించండి. గురువులకి మునులకే ప్రదక్షిణ చేస్తే ఇంకా ఆలయాలకి ప్రదక్షిణ చేయకుండా ఎలా ఉంటాం మనం? అటువంటిది ఆలయాలకి ప్రదక్షిణ వద్దన్నాడు మూర్ఖుడి మధ్యన. ఇది ఒక పెద్ద భయంకరమైన విచిత్రమైన నాస్తికవాదం అన్నమాట. పురాణాలు చెబుతారు, పంచి కడతారు, కానీ ప్రదక్షిణ వద్దంటాడు ఒకడు. అసలు కార్తీక పురాణమే లేదన్నాడు ఒకడు, కార్తీక మాసం లేదు, దాని మొహం లేదన్నాడు ఒకడు, స్నానం వద్దంటాడు ఒకడు, దేవాలయాల్లో ప్రదక్షిణ దిగయ్యా అంటాడు ఒకడు, ఈ దీక్షలు ఎందుకంటాడు ఒకడు. అంటే ఈ దీక్షలని మానేసేసి ఏం చేద్దాం అనుకుంటాడో తెలియదు. ఇప్పటికే అంతో ఎంతో మిగిలింది హిందూ తత్వం. ఈ శ్రౌత ధర్మం చాలా వరకు నశిస్తోంది. ఆ సమయంలో ఇలాంటి పిచ్చివాళ్ళు వాగుడు వల్ల ఎంత ప్రమాదం అండి మనకి. బాబో, ఆస్తికులుగా కనపడుతున్న నాస్తికులతో ఎక్కువ ప్రమాదం. డైరెక్ట్గా నేను నాస్తికుడిని అనబడుతూ మీరు వాదిస్తారు, కానీ ప్రవచనములు చెబుతూ పిచ్చివాగుడు వాగేటటువంటి వాడంత ప్రమాదకారుడు లేడు. అటువంటి వాళ్ళు తీసుకు చచ్చిపోతారటండి చివరి రోజుల్లో. చాలా భయంకరమైనది ఆ నాస్తిక్యవాదం అంటే. అసలు పుష్కరాల్లో స్నానం వద్దంటాడు ఓ మూర్ఖుడు, ఇంకేం చెబుతాం. కాబట్టి ప్రదక్షిణం చేసి తీరాలి అని రామాయణంలో అరణ్యకాండలో 8వ సర్గలో 17వ శ్లోకములో చెప్పారు. ప్రదక్షిణం మునింకృత్వా అని నేను చెప్పాను కదా. చెట్లకు కూడా దండం పెట్టి ప్రదక్షిణ చేస్తే ఇక మునులకి ప్రదక్షిణ చేయకుండా, దేవతలకి ప్రదక్షిణ చేయకుండా ఎలా ఉంటాం? యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఏ పాపాలు నువ్వు చేసావో నీకు తెలియదు. తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలోనో పూర్వజన్మలోనో ఎన్నో పాపాలు చేసామట. జన్మాంతర కృతాని చ అంటే పూర్వజన్మల్లో కూడా చేశాం. ఆ పాపాలు ఆలయాలలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా నాశనం అయిపోతాయట. పదే పదే అంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా. ఈ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అడుగు తీసి అడుగు వేయాలి కదా.
ఒకేసారి ఆకాశంలో పరిగెత్తం కదా, ఒక అడుగు తీసి వేసి ఇంకో అడుగు నేల మీద పెడుతూ ఉంటాం. అలా అడుగడుగునకి ఈ ప్రదక్షిణ వల్ల ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ చేసిన పాపములన్నీ ప్రణశ్యంతి అంటే సర్వనాశనం అయిపోతాయి, నశ్యంతి అంటే నశిస్తున్నాయి, ప్ర అనే ఒక ఉపసర్గ వల్ల సర్వనాశనం అయిపోతాయి అని అర్థం. అనగా ఇక ఆ పాపములు వెనక్కి రావు, భస్మం అయిపోతాయి. అందుకని ప్రదక్షిణ చెయ్యాలి.